నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది మురళీనగర్లో సెకండ్ ఫ్లోర్లో ఉన్న 2 BHK ఫ్లాట్ అండి. ప్రైమ్ లొకేషన్, అక్కడున్న రోడ్డుకి కూడా వెరీ నియర్ ఉంటుంది. హాల్ సైజు అదేవిధంగా బెడ్రూమ్ సైజులు టేపులో అయితే చూపిస్తున్నామండి. దీనివల్ల మనకి సోఫా సెట్ వేసినప్పుడు అదేవిధంగా బెడ్రూమ్స్లో 6x6 బెడ్ వేసినప్పుడు ఎంత స్పేస్ మిగులుతుందో మనకి క్లారిటీ వస్తుంది. వెరీ బిగ్ సైజులో అయితే ఇక్కడ హాల్ కనిపిస్తుంది. ఫిజికల్గా మనం టేప్లో చూసినట్లయితే 15.5 అయితే కనిపిస్తుందండి మనకి పొడవు. అదేవిధంగా వెడల్పు చూసినట్లయితే ఇది 10.30 అయితే కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 11కి అయితే రీచ్ అవుతుంది. ఇది టీవీ యూనిట్ వస్తుంది. వుడ్ వర్క్ అయితే కనిపిస్తుంది, కానీ ఓల్డ్ మోడల్ కాబట్టి మనం వుడ్ వర్క్ లేదు అనుకునే మనం ఫ్లాట్ తీసుకోవాలి. రైట్ సైడ్లో మనకి కిచెన్ వచ్చింది. వెరీ బిగ్ సైజులో అయితే కిచెన్ సైజ్ కనిపిస్తుంది. కిచెన్ బల్ల అయితే ఎక్కువ పొడవు వచ్చింది, వెడల్పు అయితే తక్కువ వచ్చింది. పొడవు చూసినట్లయితే టేప్లో 11.5 అయితే పొడవు వస్తుందండి. అదేవిధంగా వెడల్పు చూసినట్లయితే అప్రాక్స్గా మనకి 4కి రీచ్ అయింది. 3.30 అని చెప్పొచ్చు. కిచెన్ కానుకొని మనం యూటిలిటీ స్పేస్లోకి వెళ్ళడానికి ఎంట్రీ ఇచ్చారు. ఇదంతా మనకి ఈస్ట్ వైపు వస్తుంది. ఫ్లాట్ అయితే మనకి సౌత్ ఫేసింగు. ఈస్ట్ వైపు అయితే చాలా ఎక్కువ స్పేస్ అయితే కనిపిస్తుంది. పక్క బిల్డింగ్ అయితే చాలా దూరంగా ఉంది. లైఫ్ టైం అయితే మనకి గాలి వెళ్తే మంచిగా వస్తుంది. ఫుల్ సేఫ్టీ వాల్స్ అయితే గిల్స్ అయితే పెట్టేసి ఉంచారు. పొడవు మనకి 9.5 వచ్చింది. టేప్లో మనం చూద్దామండి. వెడల్పు అయితే అప్రాక్స్గా మనకి 3.5 వచ్చింది. ఇక్కడ నుంచి మనం కిచెన్ నుంచి బయటకు వచ్చేస్తే కాస్త ముందుకెళ్ళిన తర్వాత రైట్ సైడ్లో మనకి సెకండ్ బెడ్రూమ్ కనిపిస్తుంది. ఇది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ సైజ్ కూడా వెరీ బిగ్ సైజులో కనిపిస్తుందండి. 6x6 అయితే చాలా ఈజీగా మనకి ఇందులో పడుతుంది. స్ట్రేట్గా మనకి బాల్కనీలోకి అదేవిధంగా పూజ రూమ్కి వెళ్ళడానికి కూడా వే కనిపిస్తుంది. ఇది పొడవు చూసినట్లయితే టేప్లో కబోర్డ్స్ వరకు లెక్కేస్తేనండి 9.5 కనిపిస్తుంది. అంటే 6x6 అయితే అక్కడ పట్టే అవకాశం కనిపిస్తుంది పొడవుగా వేసిన. వెడల్పు చూసినట్లయితే 9.5 కనిపిస్తుంది. మన ఇటువైపు వేసుకున్న 6x6 అయితే చాలా ఈజీగా పడుతుంది. కొన్ని సెల్ఫ్లు కనిపిస్తున్నాయి. వుడ్ వర్క్ కింద చెప్పుకున్నట్టుగా ఓల్డ్ ఫ్యాషన్ కాబట్టి మనం కొత్తది మార్చుకుంటే సరిపోతుంది. నార్త్ ఈస్ట్ కార్నర్లో పూజ కోసం అయితే సపరేట్గా అయితే ఒక రూమ్ పెట్టేసి ఉంది. వెరీ బిగ్ సైజులో అయితే పూజ రూమ్ సైజ్ కనిపిస్తుంది. ఇక్కడి నుంచి మనం బయటకు వచ్చేసినట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఎలా ఉందో చూద్దామండి. అదేవిధంగా రోడ్డు బాల్కనీ కూడా వచ్చింది. హాల్లో చివర్లో లెఫ్ట్ సైడ్లో మనకి కామన్ టాయిలెట్ ఇచ్చారండి. వెస్ట్రన్ మోడల్ తీసుకున్నారు. వాల్ టైల్స్ అయితే 100% పై వరకు వేశారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. రూమ్ సైజ్ కూడా మనం టేప్లో చూద్దాం. మనం 6x6 వేసినప్పుడు ఎంత స్పేస్ మిగులుతుందో మనకి క్లారిటీ వస్తుంది. లెఫ్ట్ సైడ్ వాల్ అంతా కూడా వుడ్ వర్క్ ఉంది. సెల్ఫ్లు కనిపిస్తున్నాయి. వుడ్ వర్క్ లేదనుకుని మనం ఫ్లాట్ తీసుకొని కొత్త మోడల్ చేయించుకోవాలి. టేప్లో మనం పొడవు చూద్దామండి. ఆల్మోస్ట్ మనకి 13 వరకు వచ్చింది. అదేవిధంగా సెల్ఫ్ల దగ్గర నుంచి వాల్ టు వాల్ కాకుండా సెల్ఫ్ల దగ్గర నుంచి వేసినట్లయితే ఇది ఆల్మోస్ట్ 10 అండి. జనరల్గా అయితే రూమ్ సైజు వాల్ టు వాల్ వేస్తుంటారు. ఇది అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. ఇది కూడా వెస్ట్రన్ మోడల్ తీసుకున్నారు. మాస్టర్ బెడ్రూమ్ నుంచి మనకి రోడ్డు వైపు ఉన్న బాల్కనీకి అయితే ఎంట్రీ ఇచ్చారండి. వెరీ బిగ్ సైజులో మనకి బాల్కనీ వచ్చిందని చెప్పచ్చు. ఎక్కువ పొడవు వచ్చింది. వెడల్పు కూడా మనకి అర్ధచందాకారంలో అయితే మూమెంట్ తీసుకుంది. టేపులో మనం పొడవు చూసినట్లయితే
ఇది మనకి 15 కనిపిస్తుంది టేప్లో, ఎక్కువ సైజ్ అని చెప్పొచ్చు. వెడల్పు మనకి ఆల్మోస్ట్ మనకి 5 వరకు వచ్చింది, 4.35 వరకు వచ్చింది. తక్కువ బడ్జెట్లో మనకి ఫ్లాట్ అయితే అందుబాటులోకి వస్తుంది. వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టు కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా thumbnail లో మెన్షన్ చేస్తున్నాము, దయచేసి గమనించగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.